దేశాన్ని, సమాజాన్ని నిర్మించటానికి ఉపయోగపడే అద్భుతమైన కార్యక్రమం. దిస్ ఇస్ వన్ స్టెప్ టువర్డ్స్ knowing all about pregnancy to empower women. దీనిలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? మనకి చాలా పురాణాల్లో చాలా పురాతనమైన కార్యక్రమం ఇది. దీనిలో బీజ్ సంస్కార్ అంటే బిఫోర్ కన్సెప్షన్, గర్భము దాల్చక ముందు ఏం చేసుకోవాలి, అసలు వాట్ ఈస్ సంస్కార్, ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ సంస్కార్. దిస్ ఇస్ ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్. అబౌట్ ద డైట్, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, డైట్ గురించి జాగ్రత్త ఎలా తీసుకోవాలి. ప్రాణాయామం అంటే ఆ బిడ్డ తయారయ్యి ఊపిరి పోసుకోవడానికి ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యకరమైన, చెడు కర్మలు లేకుండా మంచి బిడ్డ భూమి పైన జన్మించడానికి ఉపయోగపడుతుందో అటువంటి బ్రీదింగ్ టెక్నిక్స్, ఈజీ డెలివరీకి కావాల్సిన ఎక్సర్సైజెస్, ధ్యానము అంటే చాలా దీనిలో ఉన్న ధ్యానం వేరే. సో ఈ ధ్యానం చాలా బిడ్డకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయబడింది. గురువు గారు దీన్ని చాలా అద్భుతంగా ప్లాన్ చేసి ఇచ్చిన ప్రోగ్రామ్ ఇది. దీనిలో బ్యూటీ కేర్ టిప్స్ ప్రెగ్నెన్సీలో ఎందుకు అవసరం అంటే, తల్లి తన ఆరోగ్యం పట్ల, సౌందర్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటే జన్మించబోయే బిడ్డకి అంత సౌందర్యం పట్ల అవగాహన కలుగుతుంది. సౌందర్యం అంటే అండి ఆధ్యాత్మిక సౌందర్యము, ఇన్నర్ బ్యూటీ. మాస్టర్ ఎప్పుడు ఆవాహనలో చెప్పేవారు, ఇన్నర్ బ్యూటీ, ఫిజికల్ బ్యూటీ. ఇన్నర్ చామ్, ఫిజికల్ చామ్. అంటే భౌతికంగా చాంఫుల్గా ఉండాలి మనం. బిడ్డలు కూడా జన్మించాక మనం ఇంకేం నేర్పించక్కర్లా, నువ్వు చాలా చామింగ్ ఉండు, చాలా సౌందర్యంగా ఉండు అని మనం చెప్పక్కర్లేదు. సౌందర్యం అంటే శ్రద్ధ, ఆరోగ్యము, హైజీన్ అంటే నీట్నెస్ గురించిన కార్యక్రమం ఇది. సో బ్యూటీ టిప్స్ ఉంటాయి దీనిలో కొన్ని. ఫిజికల్ అండ్ మెంటల్ ప్రిపరేషన్ టు అవాయిడ్ ద డిసీజ్ కాంప్లికేషన్స్. అంటే ఉండే కొంది రాబోయే తరాలకి వ్యాధులు, కాంప్లికేషన్స్ లేకుండా ఎలా అయితే శ్రద్ధ తీసుకోవచ్చో గర్భంలో బిడ్డ ఉండగానే. సో దాని గురించి బ్రెస్ట్ ఫీడింగ్ ప్రిపరేషన్, ఎలా అయితే బిడ్డకి తల్లి బ్రెస్ట్ ఫీడ్ చేస్తే ఎలా ఆరోగ్యంగా ఉంటుంది అన్నది మనం నేర్పిస్తాం ముందు నుంచే. పేరెంటింగ్, ఒక తల్లిలాగా ఇద్దరు తల్లిదండ్రుల్లాగా ఎలా ఉంటే సంపూర్ణమైన ఒక వ్యక్తిని నిర్మితం చేయగలిగే బిడ్డని భూమి మీదకు తీసుకురావచ్చు అనే అవగాహన ఈ కార్యక్రమంలో. అసలు గర్భం దాల్చక ముందు నుంచే ఎలా ఉండాలి, గర్భం ధరించాక ఎలా ఉండాలి, డెలివరీ అయినాక ఎలా ఉండాలి, ఈ అన్నిటి గురించిన అవగాహన ఈ గర్భ సంస్కారంలో ఉంటుంది. సో దీనివల్ల మంచి భవిష్యత్తు దేశానికి, సమాజానికి, ఆ వంశానికి కూడా మంచి భవిష్యత్తు కలిగేటట్లు ఉంటుంది. ప్లానింగ్ ఏ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ ఫ్యామిలీలోకి వస్తున్న పిల్లలు విత్ హై ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, ఈక్యూ ఎమోషనల్ కోషెంట్ అండ్ స్క్వేర్ కోషెంట్ అంటే ఏంటంటే 4 పక్కల ఈక్వల్గా, అన్ని పక్కల ఈక్వల్ నాలెడ్జ్ ఉండేటట్లు బిడ్డ తయారవుతుంది. దాంతోపాటు ఏముంటాయండి, వెల్ కల్చర్డ్ చైల్డ్, వర్చుయస్గా, మెజెస్టిక్గా, విగరస్గా, హెల్దీగా, బ్యూటిఫుల్గా అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ చైల్డ్. అలా ప్లాన్ చేసుకుని తల్లి తపస్సు చేస్తున్నట్లు ఎప్పుడైతే బిడ్డ కోసం తపస్సు చేస్తుందో ఒక మంచి బిడ్డ భూమి మీదకి వస్తుంది. గర్భ సంస్కారంలో సంవాద్ అంటే ఏంటంటే గర్భ సంవాద్, హౌ టు ఇంటరాక్ట్ విత్ ద బేబీ వెన్ ఇన్ ద వూంబ్. గర్భంలో ఉండగానే బేబీతో అట్లా మాట్లాడుకోవచ్చు. ప్రోగ్రామింగ్ ఆఫ్ ద ఫీటల్ బ్రెయిన్, గర్భంలో ఉండగానే 80% బ్రెయిన్ తయారైపోతుంది. అండ్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద బేబీ అండ్ మచ్ మోర్. వాతావరణాన్ని కూడా క్రియేట్ చేసుకొని బిడ్డ వస్తుంది భూమి మీదకి. సో ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ. దాని కొరకు మనం గర్భ సంస్కార్, దీన్ని మోడీ గారు ఇచ్చిన కార్యక్రమం ఇది.
కొంతమంది డాక్టర్స్ ఇంకా రానిట్లేదండి ఈ కార్యక్రమాన్ని అని వినికిడి. ఇప్పుడు వరకైతే నాకు తెలిసి నా డాక్టర్ ఫ్రెండ్స్ అందరూ అలా చేసేవాళ్ళు. నేను 30 ఏళ్ల క్రితమే హాస్పిటల్స్కి వెళ్ళి ఎక్కడైతే చెకప్ చేసుకుంటున్నారో అక్కడే గర్భ సంస్కారం గురించి చెప్పేదాన్ని. సో ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ కన్సల్టేషన్ ఓవర్ ఫుడ్, exercises, pranayam, meditation and more will be lectured in the class. So we believe that pregnancy should be by choice and not by a chance. అయ్యో గర్భం వచ్చేస్తుందండి అని చెప్పుకోకూడదు. గర్భం ధరించాలి అని చెప్పాలి. నువ్వు ప్రిపేర్ అయ్యి అప్పుడు గర్భాన్ని ధరించాలి. అంతేగాని పొరపాటున వచ్చేస్తుంది బిడ్డ అప్పుడే నాకు లోపల తయారైపోయింది అని చెప్పుకోకూడదు ఎప్పుడు. సో ఇట్ షుడ్ బి బై చాయిస్. సో షుడ్ బి కేర్ఫుల్లీ ప్లాన్ అండ్ మేనేజ్ యాజ్ పర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గర్భ సంస్కార్, గివింగ్ ద పేరెంట్స్ ఎ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ దిస్ డెవలప్మెంట్ ఫేజ్ ఆఫ్ ద ఫీచర్స్. ఇన్వోక్ ఎ డివైన్ సోల్. ఆహ్వానం చేసుకోండి, దైవికమైన ఆత్మ నాకు జన్మించాలి. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ ద వూంబ్. సంపూర్ణమైన పవిత్రమైన బిడ్డ నా గర్భంలో తయారవ్వాలి. ఇంప్రూవింగ్ ద ఛాన్సెస్ మనం క్రియేట్ చేయాలి. ఆ బిడ్డ పెరగడానికి ఒక అద్భుతం జరగబోతా ఉంది. నేను తీసుకునే ఆహారం అద్భుతము. ఆ మదర్ ఎలా ఉండాలండి? చాలా హ్యాపీగా బ్లిస్ఫుల్గా ఇంకో బిడ్డని బ్రహ్మ బదులు తన సృష్టి లోపల మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. తన అవయవాలు, తన జీన్స్, తన రక్తం, తన దగ్గర నుంచి తయారవుతున్న బిడ్డని ఎలా ఉండాలి అంటే మదర్ చాలా హ్యాపీగా ఉండాలి. నేను తీసుకునే ఆహారం ఒక అద్భుతము. నేను తీసుకుంటున్న వాటర్ ఈజ్ వెరీ వండర్ఫుల్ వాటర్, మిరాక్యులస్ వాటర్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ మై వూంబ్. ఏదో చేస్తా ఉంది నువ్వు తీసుకునే ఆహారం లోపలికి వెళ్ళి. అది అవగాహన ఉండాలి. అలగటాలు, ఏవటాలు, తిట్టటాలు, అరుచుకోటాలు, ఇలాంటి ఎన్ని 9 ఏళ్ళు మానేయాలి. డైలీ మానేసి చక్కటి బిడ్డని ఉత్పత్తి చేయడానికి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫీచర్స్ ఇన్ ద వూమ్, ఇంప్రూవ్ ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ అండ్ healthy baby. So if you want to choose a baby, a beautiful soul to the family, contact 9347887900. Kamla Raju. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. సచిన్ సరిపోతుందా? నమస్తే. చాలా బాగా వచ్చింది మేడం. యా